సామాన్యులు రాజకీయంలో రాణించేందుకు అవకాశం కల్పిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని, తద్వారా తాను కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రావడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పాసిం పెంచలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేదలకు దుప్పట్లు కార్యక్రమం నిర్వహించారు. భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగువారి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడని కొనియాడారు. ఆయన ఆశయాలను పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాలాంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి దేవుడు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మేమందరం కూడా ఈ విధంగా మైకెత్తుకొని మాట్లాడుతున్నామంటే ఆ మహానుభావుడి దయ. 96లో ఆయన చనిపోయారు. 95లో నాకు టికెట్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఒకసారి మీ అందరికీ నాకు టికెట్ ఇచ్చాడు. ఇట్లా నీకు మీసాలు కూడా సక్రంగా రాలేదు, నువ్వు జిల్లాలో మా పరువు నిలబెట్టామన్నాడు. అప్పుడు నెల్లూరు ఓడిపోయాం, కావలి ఓడిపోయాం, ఒక గూడూరు ఒకటే మనం మున్సిపల్ చేసిన చాలా నిమిడి ఇదే మాట మాట్లాడాడు, జాగ్రత్త చేసుకో అని చెప్పి ఆ రోజు చెప్పి ఆశీర్వాదం తీసుకొని వచ్చాము. ఆ మహానుభావుడు ఇప్పుడు రాజకీయాల్లో మేము కొనసాగుతున్నాం. అయితే మీ అందరికీ తెలుసు, సినిమాలో దుర్యోధనుడు అంటే ఆయనే, కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయనే. ఇప్పుడు ఎంతమంది హీరోలు ఆ పాత్రలో వచ్చినా ఆయనే కనిపిస్తాడు. ఆయనలాగా ఎవరు కూడా జనాలకి, పేదవాళ్ళకి హృదయాలు అతుకున్నటువంటి నాయకుడు ఎవరు లేరు. శ్రీకృష్ణుడైనా మహానుభావుడు, దేవుడైనా ఆయన, వెంకటేశ్వర స్వామి అయినా ఆయన. ఎవరు ఏ పాత్ర వేసినా ముందు ఆయన తెలుసుకోవాల్సిందే. అటువంటి కళాకారుడు. అలాగే మొన్న ఒక వారం ముందు ఆయన నటవారసుడు బాలయ్య బాబు నడిచినటువంటి డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అయినందుకు కూడా అందరూ కూడా సంతోషిస్తాం. పై నుంచి పెద్దలు కూడా సంతోషిస్తాడు. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా. ఫస్ట్ రోజే ఎక్కడ అడిగినా బ్రహ్మాండం ఉంది ఆ సినిమా, బాలయ్య బాబు యాక్షన్ అయితే అదిరిపోయింది అని చెప్పారు. నిజంగా చాలా సంతోషం. ఇటీవల కాలంలో బాలయ్య బాబు తీసిన అన్ని సూపర్ డూపర్ హిట్టే. ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ యావరేజ్ లేవు, అన్ని సూపర్ హిట్ సినిమాలు. అది నందమూరి తారక రామారావు ఆశీర్వాదాలు, అలాగే ప్రజల యొక్క ఆశీర్వాదాలు అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దయిన ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఆశలో సమాన హక్కు వచ్చిందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి ధైర్యంగా చెప్తాం. ఇప్పుడు కూడా మహిళలంటే పెద్ద ఆయనకి విపరీతమైనటువంటి ప్రేమ. దానివల్లే తెలుగుదేశం పార్టీకి కూడా మహిళలంటే ప్రేమ. ఈ పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం ఏ పార్టీలో కూడా లేదని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి మహిళలకి ఆయన గౌరవిస్తారు కాబట్టి అప్పుడు అలవాటు అయిపోయింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు కట్టుబెట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. గూడూరు నియోజకవర్గంలో మన టార్గెట్ 60,000 సభ్యత్వం. 65,000 చేశారు మా వాళ్ళందరూ. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకవేళ మీటింగ్లో నేను అన్నట్టు క్షమించండి, అంటే కలుపండి అన్నట్టు అప్పుడప్పుడు, కానీ అట్లా లేకపోతే కూడా మీరు ఈ విధంగా చేయరు కాబట్టి చేశారు. నేను డబ్బులు పెట్టుకుని మేము అదే కదైనా పార్టీ అంటే మన సొంతం. పార్టీ బాగుంటే మనం బాగుంటాం, పార్టీ బాగాలేకపోతే మనం ఎవరు బాగున్నాం. ఎందుకంటే అది వాస్తవం పరిస్థితి. అయినా చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి పులిసేన ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించాడు. అంతే కదా. అప్పుడప్పుడు మనం అధికారం లేనప్పుడు కూడా అరాపరా చేస్తూ ఉన్నాం. కానీ ఈసారి మా సేనన్న అలాగే రాజుగారు కోపం వస్తాము. మా రాజుగారు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నటరత్న నందమూరి తారక రామారావుకు దక్కుతుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన మనుబోల్లో జరిగిన ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే తెలుగువారికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అని, ఆయన నటుడిగా, రాజకీయ నేతగా ప్రజల మనసులో సుస్థిర
స్థానంలో ఉంటారని, ఆయన పాలనలో ప్రజా సంక్షేమ పథకాలు అనేకం అమలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతాంగం ఆయన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపల్లి రామిరెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, కడపూరు కాల్వ ఆయకట్టు చైర్మన్ వర్ధినేని మస్తార్ నాయుడు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మనుబోలు పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, పాఠశాల కమిటీ అధ్యక్షులు బండికట్టు రవి, పుట్ట మస్తానయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు రావుల అంగయ్య గౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు 29వ వర్ధంతి ఎన్టీ రామారావు గారు. నేను రాత్రి చెప్పా మెడ్రాస్ పోవాల్సి వస్తుందని, అందరూ కష్టపడి ఏర్పాటు చేశాను. ఎన్టీ రామారావు అది ఒక బ్రాండ్. ఆయన హీరో కూడా, ఆ తర్వాత సినిమాల్లో కూడా హీరో, రాజకీయాల్లో కూడా హీరో అయినా. నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు ఎట్టుండాలా అని చెప్పేదానికి ఒక మార్గదర్శకుడిగా తయారైన. ఒక పింఛన్ అంతకుముందు లేదు, 30 రూపాయలతో. ఒక రేషన్ కార్డ్, రేషన్లో 2 రూపాయలకి బియ్యం శ్రీకారం చుట్టింది ఎవరంటే ఆయనే. ఒక స్లాబ్ పోసే పక్కా ఇల్లు, అది ఒక సెంట్రల్ మినిస్టర్, నేను ఫ్లైట్లో పోతుంటే ఎక్కడ పేదల ఇళ్ళకి స్లాబ్ కనబడద్దు, అది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఐడియా నాకు అని చెప్పింది కేంద్ర మంత్రి ఆనాడు ఆంధ్రప్రదేశ్ గురించి. ఇంకా ఆ విధమైన బ్రాండ్ వేసుకున్నాడు. సింగిల్ విండో సిస్టమ్ తెచ్చాడు. మా ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకుకి పోవటం, దీర్ఘకాలిక రుణాలకు, క్రాప్ లోన్కి సింగిల్ విండో సొసైటీలకు పోవటం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ చేశాడు. ఇటువంటివి అనేక కార్యక్రమాలు ఆయన శ్రీకారం చుట్టాడు. సరే, మనం ఇవన్నీ ఒక ఎత్తైతే మన జిల్లా, ఉమ్మడి జిల్లా, ఆయన ఒక వరం. ఇంకా రాబోయే తరాలు 146 టీఎంసీలు, 78 టీఎంసీలు సోమశిల, 68 టీఎంసీలు కండలేరు, 146 టీఎంసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నేను చెప్పేది తెలంగాణతో కలిపి, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిపి ఒక్క జిల్లాకి 146 టీఎంసీలో వరం ఇచ్చింది ఏదన్నా ఉన్నాడంటే ఎన్టీ రామారావు గారు, మన జిల్లా నెల్లూరు జిల్లా. ఇంకెవరికి లేదు ఆ ఛాన్స్. 146 టీఎంసీ అంటే ఏంటి? డెడ్ స్టోరేజ్లు ఒకవేళ 8, 16 తీసేస్తే 130 టీఎంసీలు. 130 టీఎంసీలు అంటే 13 లక్షల ఎకరాలకి నీళ్లు అందించేది, తాగునీరు అందించేది. ఒక టీఎంసీ 10,000 ఎకరాలకు నీళ్లు అందిస్తుంది. డ్రై క్రాప్స్ అయితే, మెట్ట పంటలు అయితే ఒక్కో టీఎంసీ 20-30 వేల ఎకరాలకు అందిస్తుంది. అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎవ్వరు మర్చిపోయినా నెల్లూరు జిల్లా, ఉమ్మడి జిల్లా రైతులు, ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం తరాలు, రాబోయే తరాలు కూడా ఎన్టీ రామారావు గారిని మర్చిపోరు. అటువంటి అవకాశం మనం కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అయితే ఆయన దగ్గర నేను పనిచేసే అవకాశం. ప్రసాద్, మన నందమూరి తారక రామారావు గారు అస్తమించిన రోజు. కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టి సత్తాను చాటి, ఒక నటుడుగా కాదు, ఒక రాముడుగా కాదు, కృష్ణుడిగా కాదు, పేద బడుగు బలహీన వర్గాలలో జీవితాలలో వెలుగులు నింపాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే విధానం, పేదలంటేనే మక్కువ, పేదలకి పెన్షన్ దగ్గర నుంచి ఉచితంగా 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి, పేదలకి పక్కా ఇళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఈ 2 రాష్ట్రాల్లో కూడా అమలు అవుతున్నాయంటే అవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి భిక్ష అనుకోవాలి. నిజంగా అటువంటి మహానుభావుడు మన రాష్ట్రంలో పుట్టడం మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం.
కాబట్టి ఆ మహనీయుని మనం అందరం స్మరించుకుంటూ ఆయన ఆశయాలు సాధిస్తున్నటువంటి ఆయనతో నడిచినటువంటి మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒకే జెండా, ఒకే నియోజకవర్గం, ఒకే విధానం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ గారు ఎలా నడిచారో ఆయన విధానంలో నడుస్తూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ గిరిజనులంటే ప్రాణంతో సమానంగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉందన్నా సరే ఆ సమస్యలను పరిష్కరించడంలో నేనుంటానంటూ మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన వెంట నడుస్తున్నారు. కాబట్టి ఆయనతో పాటు ఏదైతే ఎన్టీఆర్ గారు ఆశయాలు సాధించడంలో మనం కూడా ఇంకా అడుగులు ముందుకు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా. మండల కేంద్రమైన మనుబోలులో శనివారం ఎంపీడీఓ జలజాక్షి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓపీ ఆర్డీ నారాయణ మాట్లాడారు. గ్రామాల పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, దీనివల్ల పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి మనుబోలు గ్రామం వరకు ర్యాలీ నిర్వహించి బైపాస్ రోడ్డు కూడల వద్ద మానవహారంగా ఏర్పడి పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి గరుడయ్య ప్రభుత్వం జారీ చేసిన ప్రతిజ్ఞ పత్రాన్ని చదివి వినిపించి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అధ్యక్షురాలు గుండెల వజ్రమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ముజీబున్నీసా, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, పొదుపు గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి గ్రామ పంచాయతీ నందు కూడా ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డేగా నిర్ణయించి ఉత్తర్వులు జరిగింది. ఈ ఉత్తర్వుల భాగంగా ప్రతి శాఖకు సంబంధించిన కార్యాలయాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా కానీ లేదా సామాజిక పరంగా కానీ పరిసరాల పరంగా కానీ అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేయడం. ఈ ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పరిశుభ్రత కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామ వీధుల్లో ఉన్నటువంటి చెత్త దిబ్బలు, పేడ దిబ్బలు, అదేవిధంగా సైడ్ డ్రైన్స్ క్లీనింగు, ఈ తదితర కార్యక్రమాలన్నీ చేపట్టడంతో పాటు ఇంటింట్లో ఉన్నటువంటి చెత్తను డోర్ టు డోర్ కలెక్ట్ చేసి ఏదైతే గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్న ఎస్డబ్ల్యూపీసీ షెడ్లకు తరలించి అక్కడ సెగ్రిగేషన్ చేసి తద్వారా వర్మీ కంపోస్టు తయారు చేయడం ద్వారా ఊరు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వస్తుంది. తద్వారా మనం రాబోయే కాలంలో మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండేదానికి ఈ యొక్క ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సంక్రాంతి పండుగ ఉత్సవాల్లో భాగంగా ఏడాది పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి నుండి మనుబోలు గ్రామంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో గొబ్బెమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గౌరీదేవి రూపాన్ని ట్రాక్టర్పై అందంగా పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం అందించారు. పూజల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేషధారణలతో ఏర్పాటు చేసిన నృత్యాలు గ్రామంలోని ప్రజలను కనువిందు చేశాయి. వయసుతో తారతమ్యం లేకుండా కాలనీవాసులందరూ రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఆనందంతో పరవశించిపోయారు. తమ ఆనందానికి హద్దులు లేదనేది విధంగా గిరిజనులు ఉత్సవాలు నిర్వహించుకున్నారు. పట్టుకో ఒక నిమిషం మనసు పెడితే ఎలాగుంటది
గూడూరు పట్టణంలోని శ్రీ అలకనాథ స్వామి దేవస్థానంలో పగలు పత్తు ఉత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఊంజల సేవ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవతాస్తా సర్వ వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాల దేవస్థానం వద్ద ఏడాది పండుగ సందర్భంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలు పండ్లతో శాకంబరి అలంకారంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలు తెనాలి బ్యాండ్లు తప్పెట్లతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మణబోలు గ్రామంలోని చొర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలుసున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం అందించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మణబోలు గ్రామం చెందిన గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మణబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో గత 4 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం దంపతులచే సామూహిక కుంకుమ పూజ, భజన బృందం వారిచే అన్నమయ్య సంకీర్తన గాన కచేరీ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆంజనేయ స్వామి వారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల బాధ్యులు ఆలూరు రాము ఆచార్య పర్యవేక్షణలో నిర్వహించగా స్థానికులు చెల్ల శంకరయ్య, చెల్ల నవకోటి సహకారం అందించారు. ఈ పూజల్లో గ్రామానికి చెందిన భక్తులు పలువురు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉండు కన్నుకి పువ్వు అడ్డం యాసవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రసార పరిషత్తు ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు 14వ తేదీ నుంచి ఈ రోజు వరకు యాసవరం గ్రామంలో జరగడం జరిగింది.
ఈ 14వ తేదీ నుంచి 14, 15, 16 ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈరోజు 17వ తేదీ లాస్ట్ రోజు కుంకుమ పూజ హరికథ కార్యక్రమం జరిగింది. మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అడిగిన వెంటనే ఈ అవకాశం ఇచ్చినందుకు మా యాసన గ్రామం తరఫున టీటీడీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తిరుపతి దేవస్థానం నుంచి కళాకారులు చేస్తున్నాము. చక్కటి అన్నమయ్య సంగీతాలు పాడడానికి మన గ్రామం వారు అప్లికేషన్ పెట్టుకున్న తరఫున కాబట్టి రావాల్సి కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి కాబట్టి తదుపరి మా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మాకు ఈ గ్రామం వాళ్ళు మాకు మంచి అవకాశం కల్పించారు. కనుమరాయకొండపై వెలుసున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జనవరి 18 శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సందర్భంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.